ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 ఫస్ట్ లెసన్ హ్యాపీ ఫ్యామిలీ అంటే ఆనందమైన కుటుంబం అనే లెసన్ యొక్క వర్క్ బుక్లోని వర్క్ షీట్ 1 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వర్క్ షీట్ 1. వర్క్ షీట్ 1లో ఫస్ట్ వన్ రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయడం. ఫ్యామిలీ, పీపుల్, మెంబర్స్, ఫోటో, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, సిబ్లింగ్స్, కుకింగ్, చిప్పింగ్ వుడ్, వాటరింగ్ ప్లాంట్, డ్రైయింగ్ క్లాత్స్, స్వీపింగ్. నెక్స్ట్ వర్క్ షీట్ 1లో సెకండ్ వన్ కంప్లీట్ ద ఫ్లో చార్ట్ బై లుకింగ్ ఎట్ ద పిక్చర్స్. క్రింద ఇచ్చిన చిత్రాలను బట్టి ఫ్లో చార్ట్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ పిక్చర్లో మనకేం కనపడుతున్నారు? ఒక ఫాదర్, మదర్, 2 చిల్డ్రన్. సో ఏం రాస్తాం? ఫస్ట్ ఫాదర్, సెకండ్ మదర్, నెక్స్ట్ బ్రదర్, సిస్టర్. నెక్స్ట్ సెకండ్ పిక్చర్లో ఎవరెవరు కనిపిస్తున్నారు? తాతయ్య, నాయనమ్మ, ఫాదర్, మదర్, 2 చిల్డ్రన్. సో ఇక్కడ ఏం రాయాలి? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్. నెక్స్ట్ వర్క్ షీట్ 1లో థర్డ్ వన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయడం. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? అంటే మీ కుటుంబంలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు? ఇప్పుడు ఒక్కొక్కరి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారో వారి సంఖ్య రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నలుగురైతే 4 మెంబర్స్ అని, 5గురైతే 5 మెంబర్స్. ఆ విధంగా ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మా కుటుంబంలో 5గురు సభ్యులు ఉంటారు. దానికి దేర్ ఆర్ 5 మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే మా కుటుంబంలో 5గురు కుటుంబ సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నేమ్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అంటే మీ కుటుంబ సభ్యుల పేర్లు రాయండి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్న పేరు రమేష్. దాన్ని ఎలా రాస్తాము? మై ఫాదర్స్ నేమ్ ఈజ్ రమేష్. అంటే మా నాన్నగారి పేరు రమేష్. ఈ విధంగా ఇంటిలో ఉన్న వారి పేర్లు రాయాలి. సో ఆన్సర్, మై ఫాదర్ రమేష్, మదర్ లీలా, బ్రదర్ విష్ణు, సిస్టర్ సీత అండ్ మై సెల్ఫ్ లక్ష్మి. అంటే మా నాన్న పేరు రమేష్, అమ్మ లీలా, తమ్ముడు విష్ణు, చెల్లి సీత మరియు నా పేరు లక్ష్మి అని ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ ఫ్యామిలీ? అంటే కుటుంబం అంటే ఏమిటి? ఆన్సర్ ఏంటనగా, రక్త సంబంధం కలిగిన వ్యక్తుల సముదాయాన్ని కుటుంబం అని అంటాం. అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ బై బ్లడ్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యామిలీ. అలాగే సాధారణంగా కుటుంబంలో తల్లిదండ్రులు వారి పిల్లలు కలిసి జీవిస్తారు. అంటే జనరల్లీ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్ లివ్ టుగెదర్ ఇన్ ఏ ఫ్యామిలీ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? అంటే మీ నాన్న ఏమి చేస్తున్నారు? అంటే మీ నాన్న ఏం పని చేస్తే ఆ పనిని రాయాలి. ఉదాహరణకు, మా నాన్న వ్యవసాయం చేస్తారు, సో అగ్రికల్చర్ అని రాయాలి. లేదా ఉద్యోగం చేస్తారు, అప్పుడు జాబ్ అని రాయాలి. లేదా చెప్పులు కుడతారు, అప్పుడు మెన్స్ షూస్ అని రాయాలి. లేదా వడ్రంగి పని చేస్తారు, అప్పుడు కార్పెంటరీ అని రాయాలి. సో ఆన్సర్, మై ఫాదర్ డస్ అగ్రికల్చర్. అంటే మా నాన్న వ్యవసాయం చేస్తారు. లేదా మై ఫాదర్ డస్ జాబ్. అంటే మా నాన్న ఉద్యోగం చేస్తారు. లేదా మై ఫాదర్ మెన్స్ ద షూస్. అంటే మా నాన్న చెప్పులు కుడతాడు. ఈ విధంగా ఏ పని అయితే ఆ పని రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ కైండ్స్ ఆఫ్ కోర్స్ డూ యూ డూ ఎట్ హోమ్? అంటే నువ్వు ఇంటి వద్ద ఏ రకమైన పనులు చేస్తావు అని అర్థం. అంటే నువ్వు ఇంటి దగ్గర ఏమేం పనులు చేస్తావు? ఉదాహరణకు నేను మొక్కలకు నీళ్లు పోస్తాను, సో ఆన్సర్, ఐ వాటర్ ద ప్లాంట్స్. అలాగే ఇల్లు ఊడుస్తాను, సో స్వీప్ ద హౌస్. అలాగే కూరగాయలు కోస్తాను, అప్పుడు కట్ వెజిటబుల్స్. మరియు నీళ్లు తెస్తాను, సో ఫెచ్ వాటర్. అంటే నేను మొక్కలకు నీళ్లు పోస్తాను, ఇల్లు ఊడుస్తాను, కూరగాయలు కట్ చేస్తాను మరియు నీళ్లు తెస్తాను అని రాయాలి. నెక్స్ట్ వర్క్ షీట్ 1లో ఫోర్త్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఖాళీలను పూరించడం. ఫస్ట్, మై నేమ్ ఈజ్. అంటే నా పేరు. ఇక్కడ మీ పేరు ఏదైతే అది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సీత. నెక్స్ట్ మై మదర్స్ నేమ్ ఈజ్. అంటే మీ అమ్మ పేరు. ఫర్ ఎగ్జాంపుల్, లలిత. నెక్స్ట్ మై ఫాదర్స్ నేమ్ ఈజ్. అంటే మీ నాన్న పేరు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీనివాస్. నెక్స్ట్ మై బ్రదర్స్ నేమ్ ఈజ్. అంటే మీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్, కిరణ్. నెక్స్ట్ మై సిస్టర్స్ నేమ్ ఈజ్. అనగా మీ అక్క కానీ చెల్లి కానీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మి. నెక్స్ట్ మై గ్రాండ్ ఫాదర్స్ నేమ్ ఈజ్. అంటే మీ తాత యొక్క పేరు. ఫర్ ఎగ్జాంపుల్, వెంకయ్య. నెక్స్ట్ మై గ్రాండ్ మదర్స్ నేమ్ ఈజ్. అనగా మీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్, పద్మ. నెక్స్ట్ వన్, మై ఫాదర్ ఈజ్ ఏ డాష్. మీ నాన్న ఎవరో ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ నాన్న రైతు అయితే ఫార్మర్. లేక వడ్రంగం చేసేవారైతే కార్పెంటర్. చెప్పులు కుట్టేవారైతే కోబ్లర్. డాక్టర్ అయితే డాక్టర్ అని రాయాలి. నెక్స్ట్ మై మదర్ ఈజ్ ఏ డాష్. అంటే అమ్మ ఏం పని చేస్తే ఆ పని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పొలం పనులు చేస్తుంటే ఫార్మర్.
టీచర్ అయితే టీచర్, లేక అమ్మ ఇంట్లోనే ఉండి ఏం పని చేయకపోతే హోమ్ మేకర్ అంటే గృహిణి అని రాయాలి. నెక్స్ట్ వన్, ఐ హెల్ప్ మై మదర్ ఇన్ డాష్ అంటే నువ్వు అమ్మకు ఏ పనిలో సహాయం చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వంట పనిలో సహాయం చేస్తే కుకింగ్ అని రాయాలి.